కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల ముందు వికలాంగుల, వృద్ధులు, వితంతుల, ఒంటరి మహిళల పెన్షన్ పెంపుతో పాటు ఇతర సమస్యల పరిష్కార సాధనకై కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదిక మీద హాజరైన తెలంగాణ వికలాంగుల రాష్ట్ర సమితి, భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఇతర డెఫ్ అసోసియేషన్ ఫర్ ద డెవలప్మెంట్ అసోసియేషన్ ఫర్ ద డెఫ్తో పాటు వికలాంగుల రాజ్యాధికార సమితితో పాటు వివిధ రకాల ఆయా సంఘాల ప్రతినిధులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ ఇందులో పాల్గొన్న ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర యూట్యూబ్ ఛానల్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 చేతుల నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రెస్ మీటు ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి మ్యాక్సిమం మీ ఇళ్లలో వృద్ధులు ఉంటారు, వితంతువులు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు ముఖ్యంగా. సో వీరి సమస్యని మీ సమస్యగా భావించి పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దీన్ని ప్రధాన అంశంగా ప్రసారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము విన్నవిస్తున్నాం, మానవత్వతో పరిశీలన తీసుకొని. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి అడిగి పెట్టినప్పటికీ నిన్న మొన్నటి వరకు ఏర్పడిన క్యాబినెట్ సమావేశం వరకు మేము వేచి చూసినాం, ఏది పింఛన్ పెంపుతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం ఇస్తుందని చెప్పని. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజున ఒక వికలాంగురాలికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తూ మొదటి సంక్షేమేదన చేస్తే వికలాంగుల నుంచే ప్రారంభిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, మీరు చెప్తే నవ్విపోతారు. నిన్న మొన్నటి వరకు కూడా మేము సెక్రటరియట్ తిరుగుతున్నాము, బ్యాక్లాగ్ రిజర్వ్ ఉద్యోగాల జీవో కూడా ఈ రోజుకు రాలేదు. ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికలో మార్చి 6న పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అంశం కూడా ఉంది. మార్చి 6 అయిపోయింది, మేము ఇవాళ మార్చి 14వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టినాం. అంటే ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణలో కూడా మార్చి 6వ తారీఖున మొదటి రోజు కార్యక్రమం ఏంటంటే పరిశుభ్రత, స్వచ్ఛత, పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అని ఉంది. అంటే 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలకు ప్రవేశిస్తున్న తరుణంలో వికలాంగులకు రిజర్వ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో బయటకు రాలేకపోవడానికి ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. సో దీనికి నిరసనగా ఆయా సంఘాల కలయికతోని ఏర్పడ్డ మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ని హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి అధ్యక్షులు మున్నా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న నాగభూషణ్ గారికి, అలాగే నాతోటి ఉద్యమ సహచరులు వివిధ సంఘ నాయకుల గారికి, మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ వేదిక నుండి వికలాంగుల ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వికలాంగులను గుర్తించడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా వికలాంగుల పట్ల చొరవ చూపలేదని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. వారు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మా వికలాంగ సంఘాలు, నాయకులు అనేక సందర్భాలలో ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఇస్తామన్న హామీలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు? మీరు ఇస్తామన్న పెన్షన్ ఎందుకు పెంచడం లేదు? మీరు ఇస్తామన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని అనేక సంఘాలు అనేక వేదికలలో అనేక సందర్భాలలో వాళ్ళ కష్టాలను, నష్టాలను హరిఘోషపడుతూ తెలియజేయడం జరిగింది. మరి ఎందుకు ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములై ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించినాం కదా?
మరి మాకెందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని ఈ వేదిక నుండి మేము ప్రశ్నిస్తున్నాం. మేము గుంటన్న కోరికలకు అడగడం లేదు, మాకు తోచిన ఏదో డిమాండ్స్ పెట్టడం లేదు. మీరు ఇస్తామన్న మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్లనే మేము నెరవేర్చమని ఈ వేదిక నుండి కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా వికలాంగులను ఉద్దేశించి అనేక వేదికలలో హామీలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వస్తే గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు వికలాంగులను 4,000 పెన్షన్లకి పరిమితం చేసిండు. వారికి ఏ ఉద్యోగం ఇవ్వలేదు, ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వలేదని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్లు 6,000 చేస్తామన్నారు. 2016 చట్టాన్ని, వికలాంగుల 16 చట్టాన్ని అన్ని స్థాయిలలో అభివృద్ధి చేస్తామన్నారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అయ్యా మీరు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా అనేక కులాలకు మతాలకు హామీలు ఇవ్వడం జరిగింది. వారి కోరికలను కూడా నెరవేర్చడం జరిగింది. మరి మీ గెలుపులో నా దివ్యాంగ సోదరులు కూడా ఉన్నారు. మరి వారి పట్ల ఎందుకు ఆలోచించడం చేయడం లేదు? ఈ సందర్భంగా మేము అన్ని సంఘాలు ఒక సందర్భంలో మేము రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దివ్యాంగ సోదరురాలికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మేము అందరం అప్పుడు చాలా సంతోషపడ్డాం. మాకంటూ మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేము కష్టాల నుండి గట్టెక్క పరిస్థితులు తీసుకొచ్చారు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నాం. కానీ ఒక్క ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం కాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగం. మాకు ఇబ్బంది అయినా వారికి ఇబ్బంది వచ్చినా కూడా గ్యారంటీ లేని ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఉద్యోగం. అది ఇచ్చి వికలాంగ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం జరిగింది. అయ్యా మేము ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇస్తామన్న చేయూత పెన్షన్ల మీద బతుకుతున్న నా దివ్యాంగుల కుటుంబాలకు ఎంతో భరోసా, జీవితాన్ని ఇస్తాయి. అవి దయచేసి 6,000 పెన్షన్లు వెంటనే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నా దివ్యాంగ సోదరులు పీజీలు, పిహెచ్డీలు చేసి దివ్యాంగ హాస్టళ్లలో ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇంటికి వెళ్ళని పరిస్థితులలో అనేక కుటుంబాలకు దూరమై బతుకుతున్న నా దివ్యాంగ సోదరులు ఉన్నారు. వారి పట్ల కూడా ఆలోచన చేయండి. వారికి బ్యాక్లాగ్ ఉద్యోగాలలో భర్తీ చేయండి. అనేక శాఖలలో ఖాళీగా ఉన్న, పెండింగ్ లో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము ఈ వేదిక నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నా దివ్యాంగ సోదరులకు 2 సంవత్సరాలు అవుతుంది వివిధ పరికరాల కోసం దరఖాస్తులు చేసి. అక్కడక్కడ 5-10 వెహికల్స్లను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మరి 100 కోట్ల బడ్జెట్లలో నా దివ్యాంగ సోదరులకు ఎక్కడ ఖర్చు పెట్టారు? మీరు ఎక్కడెక్కడ వెహికల్స్ ఫుల్ఫిల్ జిల్లాలలో ఇచ్చారు? ఎంతమందికి వెహికల్స్ రాక అందుబాటులో ఉన్నారనే లెక్క కూడా చెప్పగలుగుతారా అని నేను ఈ వేదిక నుండి అడుగుతున్నాను. మరి మహిళలతో పాటు నా దివ్యాంగ సోదరులను కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆ మాటను మర్చి మా శాఖలో భాగమైన ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. మేము సంతోషపడుతున్నాం. మా ఇంట్లో కూడా అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఈ సమాజంలో బతుకుతున్న ప్రతి ఆడశక్తికి మేము శిరస వంచి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే స్త్రీ లేకపోతే మాకు పుట్టుక లేదు, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు. అలాంటి వారిని మీరు గౌరవించినప్పుడు మేము వాళ్ళ కడుపు నుండి పుట్టిన దివ్యాంగులమే కదా, మాకు ఇస్తామన్న దివ్యాంగులకు రాయితీ మరి ఎందుకు ఇవ్వడం లేదని మేము ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం. మీరు ఇస్తామన్న డిమాండ్లు వెంటనే భర్తీ చేసి ఈ అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడాలని మేము ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన కమిటీ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
ఇప్పుడు భారత వికలాంగుల రాష్ట్ర సమితి అధ్యక్షులు గిద్దె రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కూడా. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విలేకరుల సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు వికలాంగుల సంఘం సీనియర్ నేత అయినటువంటి చెరుకు నాగభూషణం గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాల ప్రతినిధులందరికీ కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వికలాంగుల సమాజం ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన, మా సాధన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో సాధన కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే వికలాంగుల సమాజానికి సంబంధించి ఈ రాష్ట్రంలో వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది, ఈ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వికలాంగుల సంక్షేమం కుంటుపడింది, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము వికలాంగులందరికీ కూడా ఏ నెలలో అయితే మేము అధికారంలోకి వస్తామో అదే నెల వికలాంగుల పింఛన్లు అన్నింటినీ కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి 2016లో వికలాంగులను వైకల్యం పేరుతో దూషిస్తే కులం ఏదైతే ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉన్నదో అదే కులంలో వికలాంగుల సమాజాన్ని కూడా ఎవరైనా దూషిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలకు నోచుకున్నటువంటి వికలాంగుల సమాజానికి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖగా ఉండి మరి ఈ రోజు ఏదైతే మహిళా శిశు సంక్షేమ శాఖలో కలపబడినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా శాఖగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో గాంధీ భవన్ లో మరి ప్రెస్ మీట్ పెట్టి మరి మా వికలాంగుల సమాజానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది, 3వ ఏడాది కూడా నడుస్తూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున ఈ రాష్ట్రంలో అణచివేయబడ్డటువంటి సామాజిక వర్గం కూడా ఒక్క వికలాంగుల సామాజిక వర్గమే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో మా వికలాంగులకు హామీలు ఇచ్చి వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది ఇవాళ రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చలామణి కావడానికి కారణం మా వికలాంగుల సమాజం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినందుకే. అయ్యో మా పింఛన్ 6,000 రూపాయలు చేస్తున్నాడు, అయ్యో మా అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తున్నాడు, అదేవిధంగా మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు, మాకు ఉచిత ప్రయాణం ఇస్తానంటున్నాడు, మాకు ప్రత్యేక శాఖ ఇస్తానంటున్నాడు. మరి అట్లాంటి వ్యక్తులు మన ముఖ్యమంత్రి చేస్తే మా బతుకులు మారుతాయనేటువంటి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే, అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినాక మొట్టమొదటిగా మోసం చేయబడినటువంటి సామాజిక వర్గం కూడా వికలాంగుల సామాజిక వర్గమే. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రజనీ అని చెప్పేసి ఆయన తొలి సంతకం కూడా మా వికలాంగుల సోదరికి మేము ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పేసి గొప్పలు చెప్పి మీడియా ఛానళ్లలో పత్రికలలో ప్రచారం చేసుకున్నాడు. కానీ కేవలం ఆమెకి ఇచ్చింది ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం మాత్రమే. అంటే రేవంత్ రెడ్డి మొట్టమొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోసం చేయబడినటువంటి సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే అది వికలాంగుల సామాజిక వర్గమే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము 6 గ్యారెంటీలు మరి ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తున్నాడు. 6 గ్యారెంటీలో భాగంగా మా మహిళా అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చిండు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెళ్లదీస్తూ మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే 50% రాయితీతో ప్రయాణం చేసిన మా వికలాంగుల సమాజానికి కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవితం అంటూ కాలం గడుపుతూ చాలని పింఛన్లతోని దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా ఇవ్వకుండా ఇవాళ మహిళలకు ఇచ్చిండి మేము స్వాగతిస్తున్నాం. కానీ అట్టడుగునున్నటువంటి మా వర్గానికి ఇవ్వకుండా మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారే చెప్పిండు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి అణచివేత మొదలు పెట్టడం కూడా ఆయన మొదలుపెట్టిండు. మొట్టమొదట ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనే చేయాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు వికలాంగుల
సమాజాన్ని కించపరిచే విధంగా వికలాంగులు సివిల్స్ పనికిరారు, మెయిన్స్ పనికిరారు అని చెప్పేసి మా సమాజాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్వేతా సబర్వాల్ గారు కించపరిచే వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా వికలాంగుల సమాజం ఆమె మీద కేసు నమోదు చేయాలి, ఆమెను అరెస్టు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తారు, మా ఓట్లు వేయించుకుంటారు, గద్దెనెక్కుతారు, గద్దెనెక్కిన తర్వాత మా సమాజాన్ని విస్మరిస్తారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారు అయినటువంటి మరి అడ్లూరు లక్ష్మణ్ గారి సొంత జిల్లాలోనే మా వికలాంగుడు జగిత్యాల జిల్లాలో మా వికలాంగుడు తన గోడు చెప్పుకుందానని చెప్పేసి కలెక్టరేట్కి వెళ్ళినటువంటి సందర్భంలో మా వికలాంగుల సోదరుడిని పోలీసులతోని లాక్కెళ్ళిచ్చినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో చూసినాం. అక్కడ మరి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగుని ఈడ్చుకెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. అంటే అడుగడుగునా వికలాంగుల సమాజం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ రోజు మేము పెట్టినటువంటి ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తక్షణమే నెరవేర్చాలి. ప్రస్తుతం ఏదైతే ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఒక వికలాంగులకే కాదు, వృద్ధులకు, గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు, ఈ సమాజంలో ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ పింఛన్లన్నిటి కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి పెంచుతామని చెప్పేసి అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల్లో చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తుంది. నేటి వరకు కూడా పింఛన్ పెంచకుండా పింఛన్దారులను మోసం చేసిండు. సమాజంలో అణగారిన వర్గమైనటువంటి వికలాంగుల వర్గాన్ని కూడా మోసం చేసింది. కాబట్టి ఈ వర్గాలకు క్షమాపణ చెప్పి ఎప్పటి నుంచి అయితే మీరు పింఛన్ పెంచుతున్నారో అప్పటి నుంచి పెండింగ్ బకాయిలతో సుద్ధా కూడా పింఛన్ను మరి 6,000 రూపాయల మాదిరిగా నేటి నుంచి అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత రవాణా సౌకర్యం మీద కూడా మేము గత ప్రభుత్వంలో మాకు ఓన్లీ గరుడ లగ్జరీ బస్సులలో అవకాశం లేకుండా పోయేది. అట్లాంటి బస్సులలో కూడా ఉచితం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మా వికలాంగుల సమాజాన్ని నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ ఇవ్వకుండానే, వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండానే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి వికలాంగుల సమాజాన్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అడుగడుగున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన కానించి ఒక్కటంటే ఒక్క హామీ 2 ఏళ్ల పరిపాలనలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో వికలాంగుల దినోత్సవానికి ఆధారగా ముఖ్యమంత్రి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు మా పింఛన్ 6,000 చేయాలి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి, వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించాలి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను రాష్ట్రంలో భర్తీ చేసే విధంగా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకుంటే ఈ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మా యొక్క ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మా సమస్యల మీద ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే ఏ బాధ లేదు, ప్రభుత్వానికి స్వాగతం చెప్తాం, ధన్యవాదాలు చెప్తాం, అవసరమైతే పాలాభిషేకాలు కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారు. కానీ మా సమస్యల పట్ల ముఖ్యమంత్రి గనక మొండి వైఖరి గనక ప్రదర్శిస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడంతో పాటు మేము అందరం కూడా రీలే నిరాహార దీక్షలకు దిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచేందుకు కూడా మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సాధన సమితి ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న విలేకరు సోదరులకు అడుగడుగునా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వివక్ష గురైనటువంటి సామాజిక వర్గం మా సామాజిక వర్గం. కాబట్టి మీడియా మిత్రులు, ఎందుకంటే ఇవాళ జర్నలిస్టు సోదరులన్న మా సమస్యలు వింటున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టట్లేదు. కాబట్టి గౌరవ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మరి దూరదృష్టితో ఆలోచించి మా సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా ఇక రాష్ట్రంలో మిగిలిన ఎన్నికలు కూడా జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మిగిలిన్నాయి. కాబట్టి మీరు ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మాకు ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్లో కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత,
అమలు చేయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే. ఇప్పుడు డెవలప్మెంట్ అసోసియేషన్ ఫర్ ద డెఫ్ అధ్యక్షులు భారతీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రసాద్ గారు మాట్లాడతారు, భారతి గారు ట్రాన్స్లేషన్ చేస్తారు. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ అసోసియేషన్ నుంచి వారు ప్రసాద్ గారు మాట్లాడలేరు కాబట్టి ఆయన తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ సంఘంలో గత 14 ఏళ్ల నుంచి నేను ఇందులో పనిచేస్తున్నాను సెక్రటరీ కింద. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా మాట్లాడలేరు, ఎందుకంటే ఆయనకు మాటలు రావు, వినపడదు. ఇప్పుడు ఇంతమంది సోదరులు ఇన్ని మాటలు మాట్లాడారు, కానీ ఆయన మాట్లాడలేరు, ఆయనకు వినపడదు. అందుకని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఆయన తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు, ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు అని అంటే ఇది నిన్న సాయంత్రం డిసైడ్ చేసుకుని అన్ని సంఘాలు మనం కలిసికట్టుగా మనం పోరాటం చెయ్యాలి అనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం అందరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుని ఈ రోజు ఇక్కడ సమావేశం అయింది. రాత్రి మేము ఈ ప్రెస్ క్లబ్ 1 అవర్ మేము బుక్ చేసుకోవడానికి మేము అందరం కూడా సందాలు వేసుకుని మేము ఈ రోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేనిఫెస్టోవల్ అమలు సాధన సమితి అని అంటేనే దాని అర్థం ఏంటి? ఈ 2 సంవత్సరాల నుంచి మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే దాని అర్థం. 6 సమస్యలు కూడా మాకు రేవంత్ రెడ్డి గారు మాకు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. రేపు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ ఒక్క వికలాంగులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వాళ్ళ మాట కానీ వాళ్ళ ఊసు కానీ ఏ మీటింగ్ లో గానీ అసెంబ్లీలో గానీ వాళ్ళ ఊసి ఎత్తటం లేదు, వాళ్ళ మాట కూడా మాట్లాడతలేదు. వాళ్ళు అసలు ఉన్నారా లేరా అనేది కూడా దృష్టిలో ఉన్నది కూడా లేదు, మాకు తెలియట్లేదు. అందుకని చెప్పి ఇది ఇట్లాగే కొనసాగితే మాకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఎమ్మటే పదవిలోకి రాగానే 6,000 పెన్షన్ చేస్తామన్నారు, పెన్షన్ చేయలేదు. బస్సులు ఫ్రీగా వికలాంగులు మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు, అది లేదు. 6 సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ వేసి, ఇంతవరకు జీవో రిలీజ్ చేయలేదు. దానికి ఏమన్నా ముహూర్తము తారీఖులు ఏమన్నా పెట్టుకుంటే గనక అవన్నీ పక్కకు తీసేసి మాకు ఎమ్మటే రిలీజ్ చెయ్యండి, జీవోని రిలీజ్ చెయ్యండి. రిలీజ్ చేస్తే వయసు అయిపోకుండా వాళ్ళు మీరు 6,000 పెన్షన్ ఇస్తే ఒక నెలగా ఒక వారం రోజులు మాకు ఈ ధరలు పెరిగిన దాంట్లో వారం రోజులు రావు 6,000 ఇస్తేనే. అదే మీరు ఉద్యోగం అనేది ఇస్తే వారికి జీవనోపాధి కల్పించినట్లు అవుతుంది. అది మేము ముందే హెచ్చరిస్తున్నాము. మీరు ఇట్లాగే కొనసాగి రేపు అసెంబ్లీలో మా గురించి డిసైడ్ చేయకపోతే గనక ఖచ్చితంగా మేము నిరాహార దీక్ష అమలు చేస్తాము. ప్రతి సంఘాలు కూడా దీనికి సపోర్ట్ గా రావాలని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాము. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మేము ముందే మీకు తెలియపరుస్తాము. అన్ని పార్టీల వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముదిగాడి నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు, నా సోదరి అందరికీ వికలాంగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2.5 సంవత్సరాలు వికలాంగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ గాని ఎక్కడైనా సరే ఈ ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఈ 2.5 సంవత్సరాల్లో పెన్షన్ ఇయ్యలేని అసమర్థత ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరో ఉన్నారా అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. హోంశాఖ ఆయనే. వికలాంగుల చట్టం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తుంది. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. ఏ పోలీస్ స్టేషన్ పోయినా వికలాంగులు చిన్న చూపు. మా చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకేమో రాజ్యాంగ భద్రత ఉంటుంది, వికలాంగుల చట్టానికి రాజ్యాంగ ఉల్లంఘన భద్రత ఉంటుంది. అంటే దీనికి నిదర్శనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత అని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఈ మీడియా మిత్రులే. అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా, గత 20-30 సంవత్సరాల పాలన ఒకెత్తుంది. తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎవరైనా అట్టడుగు వర్గాలు ఉన్నారంటే వికలాంగుల వర్గం
123 కులాలలో వికలాంగుల కులమే ఉంది. ఎక్కడ చూసినా ప్రతి కులంలో వికలాంగుడు ఉంటాడు. కానీ మరి అసెంబ్లీలో ప్రతి శాసనసభ్యుడు కులపోడు ఉంటాడు కదా. మరి ఆ వికలాంగుల గురించి మాట్లాడొచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతుంటే ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఐస్ కట్టేస్తారు ఇంకా నిద్రపోమని. ఒక ఎస్సీ ఎమ్మెల్యే అడుగుతాడు, ఒక బీసీ ఎమ్మెల్యే అవుతాడు మన్నాడు. మరి వికలాంగుల గురించి ఎందుకు అడిగారు? ఈ రాష్ట్రంలో మేము బాధ్యులం కాదా? మేము భాగస్వామ్యం కాదా? ఈ రాష్ట్రంలో 15-20 లక్షల మంది వికలాంగులు ఉన్నాం, 20 రకాల వికలాంగులు ఉన్నాం. ఈ హైదరాబాద్ లో దాదాపు బతుకొచ్చిన వాళ్ళము ఎక్కడ 5 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో రేపు గనుక మా వాటా మాకు ఇవ్వకపోతే ఈ అసెంబ్లీలో 3%, 5% అంటారు. మా శాఖ మాకు బడ్జెట్ ఇవ్వండి. ఇదే ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాయా? మా శాఖ మేమెవరికి భిక్ష కాదు, మా హక్కు. మా పేర్లు చెప్పుకొని బతుకుతుర్రు మీరు. మా జీతాలు తీసుకుంటారు. 6,000 పెన్షన్ ఇయ్యలేడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వికలాంగులకు ఏ విధంగా చిన్న చూపు? ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు మా రాష్ట్రం వికలాంగుల ఎంప్లాయీస్ ఎంత? 64 మంది. 64 మంది 33 జిల్లాలో ఎట్లా పాలన చేస్తారు? గత ప్రభుత్వం తీసుకుపోయి మహిళలు కలిపింది. పోతే ఏం చేసింది? ఈ పాపం మాకొద్దు అని చెప్పి జీవో ఇచ్చింది. ఈ జీవోను చూసి 2.5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి అవుతుంది. ముఖ్యమంత్రి, మినిస్టర్, సెక్రటరీ, చైర్మన్, కమిషనర్ అందం వాళ్ళ జీతాల కోసమే వికలాంగుల సంక్షేమాన్ని నడుపుతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలి కదా, వాళ్ళు పనులు చేయాలి కదా. పేపర్ల మీద సంతకాలు పెడతారు, వాళ్ళు పనులు చేసేది లేదు. ఈ 64 మంది మీరే చెప్పండి, 33 జిల్లాలలో వికలాంగులకు 15-20 లక్షల మందికి ఏ విధంగా వాళ్ళు సర్వీస్ చేస్తారు చెప్పండి. ఈ రాష్ట్రం, నేను అబద్ధం అంటే మీరు అడగండి మినిస్టర్ని కానీ, సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ. ఈ 33 జిల్లాలలో ఒక అటెండరు, ఒక సూపరింటెండెంట్, ఒక స్టాఫ్ ఉంటాడు అంతే. హయ్యర్ ఆఫీసర్లు ఎవరు ఉండరు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రము, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారేమో వికలాంగులకు సేవ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రులు, ఇక్కడ అంతా అధికారులు మాత్రం వికలాంగులను వాళ్ళ హక్కులను నాలకు రాస్తారు. ఈ బాధ్యత ఎవరినైనా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా హైకోర్టు జడ్జి తోటి మాకు ఒక కమిటీ వేసి ఈ వికలాంగులు తప్పు చేస్తే మమ్మల్ని ఊరిదీయండి. మరి మీ ఎంప్లాయీస్, మీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే మేమేం చేయాలి? అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇక్కడ కోర్టులు ఆశ్రయించినా పట్టించుకోరు, పోలీస్ స్టేషన్కి పోయినా పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు. మరి ఏం చేయాలి మేము? కేవలం ఆత్మాహుతి దాడి మాత్రమే చేయాలి. అది మాత్రం త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అసెంబ్లీలో మాకు రావాల్సిన వాటా ముఖ్యమంత్రి గారు ఆర్చించకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో వికలాంగులు దండయాత్ర చేసే పరిస్థితి ఈ ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ రేక్తాడు. దయచేసి మీడియా వాళ్ళైనా, ఇక్కడ ఉన్న సోదరులైనా కానీ దయచేసి ఈ విషయము రేపు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే 100% అసెంబ్లీని ముట్టడిస్తామా, మేము తలగబడతామా, అసెంబ్లీని తలగబట్టేదైతే వాస్తవం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మల్లేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మరుగు జిల్లా సంఘం రాష్ట్ర అందరికీ, మన వేదిక మీద ఉన్న సంఘాల నాయకులకు అందరికీ నా హృదయపూర్వక అందరికీ నమస్కారములు. ఇక్కడ ఉన్న వీడియో మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. అయ్యా, మేము మీకు ఏం ఆస్తులు అడుగుతలేము, అంతస్తులు అడుగుతలేము. అయ్యా, మా పింఛన్లు పెంచని అడుగుతున్నాం. మీరు ఎప్పుడైతే మీరు హామీలు ఇచ్చిరో, గద్దెనెక్కిరో, 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు మా పింఛన్లు పెరుగుతారు అంటే మేము మీకు కనపడతలేమా? మేము అన్న మా వికలాంగుల పైన ఎందుకు మీకు చిన్న దృష్టి? నేను ఒకటే అడుగుతున్నా, మన వికలాంగుల నాయకులకు అందరికీ నేను చెప్తున్నా, రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ జరిగేటప్పుడు మనం అందరూ ర్యాలీ తీసుకుందాం. ర్యాలీ తీసుకొని ఒక మన ఎమ్మెల్యేలతో మనం ఒక 5 పోయి లోపల పోయి మన బతికలేదని అడుగుదాం. లేకుంటే ఆనే మనం ఇది చేద్దాం. ఇది మనకు గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు మనం ఆడికెళ్ళి కదలకూడదు. అదే ఒక నా కోరిక. ఇప్పుడు 3-4 రోజుల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు మంత్రి గారికి ఇచ్చినాం లెటరు, మన కొండ సురేఖ మేడంకి ఇచ్చినాం లెటరు, మన చైర్మన్ గారికి కూడా ఇచ్చిన కానీ చైర్మన్ అయితే అసలు స్పందిస్తలేదు. ఆయన ఏమో సల్లా కూర్చుంటలేదు, చేత అంటే ఆయన చెప్పడే లేదు. ఆయన ఇది ఒక మనవి. నాకు ఈ టైం ఇచ్చినందుకు నాకు అందరికీ నమస్కారం చెప్తాను. రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను, లెప్రస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ప్రజా సంఘాల నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, స్టేట్ నాయకులు, జాతీయ నాయకులు అందరూ ఐక్యంగా ఒక వేదిక మీద కూర్చున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఐక్యంగా పోరాడితేనే మనం సాధించుకుంటాం. ఏదైతే
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే మనకు అన్ని అమలు చేస్తామో అని చెప్పి మనకు నమ్మక ద్రోహం చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనకు నమ్మించిండు, మనం నమ్మినాం, మనం అన్ని మన వికలాంగులు అందరం కూడా ఓట్లేసి గెలిపించినాం. ఈ రోజు వరకు కూడా వికలాంగులకు ఈ రోజు పట్టించుకునే నాతుడే లేడు. ఎందుకనంటే వికలాంగులది సంక్షేమ శాఖ కూడా ఏ విధంగా కూడా మాకు సహకరిస్తలేదు. ఏమో కనీసము పరికరాలు కూడా ఇయ్యని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చెప్పుకోవటానికి సిగ్గుచేటు. ఎందుకంటే పరికరాలు లేవు. పెంచుతా అన్న పెన్షన్ పెంచుతలేరు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఏది అమలు కాలేదు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతగా ఉండి మనం పోరాడాలని మేము అందులో భాగస్వామ్యం లెప్రసీ తరఫున మేము పెద్ద ఎత్తున అందరం కూడా సహకరించి మనం ఐక్యంగా పోరాడితే పోయేదేం లేదు. ఖచ్చితంగా మనం పోరాడదాము. ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు ఏది చేసినా కూడా ఏది మా మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా మీ ప్రధాన పాత్ర మాత్రం ఖచ్చితంగా మీ మీడియా మిత్రులదే. మీకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్ని ఛానళ్లలో వస్తే రేపు అసెంబ్లీలో కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి మంచిగా ఫోకస్ చేయండి. మీకు అదే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వంశరాజు రామచందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో అమలు సాధన సమితిలో భాగంగా వికలాంగుల సంఘ నాయకులకు అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నా సోదరులకు ప్రత్యేక వందనాలు. అన్న, మా వికలాంగుల సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ కంటే అత్యంత వర్గం వికలాంగుల వర్గం. అలాంటి వర్గానికి మేనిఫెస్టో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఓడ దాటినాక ఓడ దాటినాక బోడి మల్లన్న అన్నట్లు మమ్మల్ని వెన్నుపట్టు వచ్చాడు. కానీ దానికి ప్రతిఫలం తీర్చుకుంటాం. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం వికలాంగులము. కానీ మమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా గుర్తుపడలేదు, ఉమ్మడి ఆంధ్రలో గుర్తుపడలేదు అని చెప్పి ప్రత్యేక రాష్ట్రం కోసం మా వంతు మేము పాల్పడ్డాము. కానీ మమ్మల్ని మా ఉసురు పోసుకొని గత ప్రభుత్వం కూడా పోయింది. మిమ్మల్ని కూడా త్వరలో పొందబెడతాం. ఇప్పుడు అసెంబ్లీలో మా సమావేశాలు మీరు ఇమ్మీడియట్లీ చెప్పకపోతే, మా హక్కులు ప్రస్తావించకపోతే, మా చట్టాన్ని మీరు అమలు చేయకపోతే, మా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోతే, అందులో ప్రస్తావించకపోతే రాష్ట్రం అగ్నిగుండమై మేము చూస్తాం. మా వికలాంగుల భాగస్వామ్యం ఏందో అక్కడ తెలియజేస్తాం. చూసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ మామ జయపాల్ రెడ్డి, మీ మామ పద్మారెడ్డి కూడా వికలాంగుడు. మా బాధలేందో మీకు కూడా తెలుసు. కాబట్టి తక్షణమే మీరు గుర్తించుకోవాలి, ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తుంది. మా జీవితాలు ఎక్కడ పడ్డ గొంగడు అక్కడే ఉన్నట్లుంది. దీన్ని చూసుకొని ఆలోచించాలి. ఏంది 2016 వికలాంగుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మేనిఫెస్టో పెట్టారు. 6,000 పింఛన్ చేస్తామని మేనిఫెస్టో పెట్టారు. ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పారు. అడగకపోయినా మహిళలకేమో ఉచిత బస్సు ప్రయాణం చేశారు. అడిగి పెట్టి దాన్ని మోసం చేశారు. దీనికి మీరు త్వరలో తగిన ప్రతిఫలం తీర్చుకుంటారని నేను నిర్వహించుకుంటున్నా. అప్పుల పాలన ఆంధ్రప్రదేశ్ లో ఒక డీడీ ఉన్నారు, ఒక జేఎండి ఉంది, ఒక యాక్ట్ కమిషనర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు. కానీ ఇక్కడ ధనవంతమైన మన రాష్ట్రంలో ఒక అవినీతి డైరెక్టర్ 14 సంవత్సరాలు కొనసాగుతుంది. 100 కోట్లు, 2024 50 కోట్లు, 2025 50 కోట్లు, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వచ్చినాయి, ఇప్పుడు 50 కోట్లు. అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? మాకు కేటాయించిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఒక అవినీతి అధికారిని ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగిస్తారు? ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కార్యకర్తగా ఆమె వ్యవహరిస్తుంది. ఎందుకు మీరు దీన్ని చిన్నచూపు చూస్తున్నారు? మమ్మల్ని అంటే వికలాంగులు అంటే చిన్నచూపు. ఒక అవినీతి అధికారిని ఎందుకు తొలగించలేకపోతున్నారు? దీనికి తోడు ఒక చైర్మన్, ఆ చైర్మన్ ఏదో పొడుస్తా నరుకుతా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు వికలాంగుల్ని నడి సముద్రంలో గొంతుకొచ్చాడు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారు. మీరు కూడా నిద్రపోకి చూడుకోకండి. రేపు ఈ రోజు నిద్రపోతే రేపు మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. వికలాంగులను పట్టించుకొని ప్రతి నాయకుడు కాలగర్భంలో కలిసిపోయారు. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు, ఈ సోమాజీ ప్రెస్ క్లబ్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులు అగ్నిగుండమై మీ రాష్ట్రాన్ని తగలబెడతాం వికలాంగులతో, మేధావులతో కలుపుకొని. తస్మాత్ జాగ్రత్త. జై వికలాంగ్. ఇప్పుడు మన వేణుగౌడ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్లో సమావేశమైన నా తోటి దివ్యాంగ సోదరులకు, ఉద్యమకారులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అండ్ సంఘ సంస్కర్తలకు నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే
కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో అమలు సాధన సమితిలో మాకు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేసుకోవడానికి, అదేవిధంగా మీరు ఈ కాంగ్రెస్ పాలన ప్రజాప్రభుత్వం అనే పేరుతో మీరు అధికారంలోకి వచ్చి ఈ ప్రజల యొక్క హక్కులను నిర్వీర్యం చేసి, ముఖ్యంగా మా దివ్యాంగులను ఆత్మగౌరవం లేకుండా వాళ్లకు అభివృద్ధికి దూరం చేసి వాళ్ళకు రావాల్సిన హక్కులు, ఆ హక్కులు ఏదో మేము చట్టసభలో ఉన్న 2016 అమలు చేయకపోవడం, ఇంకోటి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అంటే మీకున్న చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇది మీరు ముమ్మాటికి అసమర్థ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు మేము తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్న అంశమైన అనగా దివ్యాంగుల సమాజ పక్షాన ఆసరా పెన్షన్దారుల సమాజ పక్షాన తెలియజేస్తున్నది ఏమనగా ఈ 16 నుంచి 30వ తారీఖు ఈ నెలలో జరిగే మన బడ్జెట్ సమావేశాల్లో త్వరగతిన మా మీద ఈ బడ్జెట్ సమావేశాల్లో మీరు హామీలు నెరవేర్చి మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ, అదేవిధంగా మీరు రేజింగ్ తెలంగాణ అని పెట్టారు. రేజింగ్ తెలంగాణలో మమ్మల్ని భాగస్వామ్యం చేయరు. అదేవిధంగా మీరు ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన తీసుకున్న ఫిర్యాదులకు వాటికి ఒక రివ్యూ ఉండదు, వాటికి ఒక మానిటరింగ్ ఉండదు, వాటికి ఒక ఇంప్లిమెంటేషన్ ఉండదు. పిటిషన్ తీసుకోవడం, ఆ పిటిషన్ దారికి అల్టిమేట్ గా ఏదైనా బెనిఫిట్ అయిందా లేదో చూడడం అనేది ఉండదు. దీనికి మాత్రం ప్రజాపాలన. అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకోవడం, అదేవిధంగా మాకు 5% అన్ని డిపార్ట్మెంట్లో 5% అలొకేషన్ చేయాలి బడ్జెట్ సమావేశంలో. అదేవిధంగా మాకు ఆల్రెడీ చట్టబద్ధమైన జీవో ఎంఎస్ నెంబర్ 34 మాకు బైఫర్కేషన్ ఉంది. అంటే ఉమెన్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ డిమెర్జ్ చేస్తూ మాకు ఒక స్వతంత్ర ప్రతిపత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటునకు జీవో అమలైంది. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ చేయడంలో మీరు వివక్షత చూపిస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎగ్గొట్టవలసిన బకాయిలు కాళ్ళు లేని వాళ్ళయా, కండ్లు లేని వాళ్ళయా, చేతులు లేని వాళ్ళ బకాయిలు మీరు ఎగ్గొట్టి నేను తెలంగాణను సుందరీకరణ చేస్తున్నా, తెలంగాణను రైజింగ్ చేస్తున్నా, తెలంగాణను అభివృద్ధి పదంలో చేస్తున్నా అని చెప్పుకుంటున్నా. తెలంగాణలో అభివృద్ధి అవుతుంది. ఈ ముఖ్యమంత్రులు తప్ప ఏ ప్రజలు సుఖ సంతోషాల్లో గాని లేరు. అందరూ అభద్రభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికైనా నేను కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో అమలు సాధన సమితి వేదికగా చెప్తున్నా, ఈ 16 నుండి 30 తారీఖున జరిగే బడ్జెట్ సమావేశంలో తప్పనిసరిగా మా హక్కుల మీద, మా యొక్క సంక్షేమం మీద, దివ్యాంగుల సంక్షేమం మీద మీరు ఈ హక్కులు నెరవేర్చే విధంగా రిజల్యూషన్ తీసుకొని మాకు గుడ్ న్యూస్ తెస్తే సరే, లేకపోతే మేము ఉద్యమకారులము అన్యాయాన్ని నిర్భయంగా నిలదీస్తూ మా హక్కుల సాధనకు ఆత్మగౌరవం కొరకి, తర్వాత మా రాజకీయ హక్కుల గురించి నిరంతరం పోరాడుతూ మా ప్రాణాలు త్యాగం చేయడానికైనా మేము వెనకాడమని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు మీరు ఇచ్చే ఈ పెన్షన్, మీరు మేనిఫెస్టోలో మాకు ఇచ్చిన ఈ హామీలు మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తా అన్న హామీలు నెరవేర్చకపోవడం, ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. అది మాకు బకాయే. ఈ బకాయిలు పెన్షన్ పెంచడమే కాకుండా ఇంతవరకు ఇవ్వకుండా పెన్షన్ బకాయిలు కూడా పెంచుతూ ఒక్కొక్కరికి 50,000 పైన వస్తాయి ప్రతి ఒక్క వికలాంగులకి పింఛన్లో. ఈ బకాయిలతో సహా మీరు పెంచి మీరు ప్రజాపాలనే అని నిరూపించవలసిన బాధ్యత మీ పైన ఉంది అని ఈ వేదిక మీద ప్రజాపాలనకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా అనుముల రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చంద్రశేఖర్ యాదవ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకా అయిపోయింది. చంద్రశేఖర్ యాదవ్, ఇంకొకటి సైదులు ఉన్నారు. ఇద్దరు మాట్లాడగానే కంక్లూడ్ చేసేస్తాం. 2 నిమిషాలు అయిపోయింది.
నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విలేకరుల సమావేశంకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిజబుల్ చైర్మన్ శ్రీ చెరుకు నాగభూషణ్ సార్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి వివిధ సంఘాలటువంటి నా దివ్యాంగ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పుడు వికలాంగులకి చాలా అవకాశాలు అని చెప్పేసి మేనిఫెస్టోలో 29వ అంశంలో తీసుకున్నటువంటి అంశం ఏంటంటే వికలాంగులకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా 6,016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు. 6,016 రూపాయల పెన్షన్ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వచ్చే నెలది చూసుకుంటే 60,000 రూపాయలు బకాయితోని ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సకలాంగుడుగా ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మా బాధలు కనిపించాలంటే నీకు కాళ్ళు లేకపోతే కనిపిస్తుందా, చెవులు వినవకపోతే కనిపిస్తుందా, కళ్ళు తీసేస్తే బాగుంటుందా అంటే, ఎందుకంటే వికలాంగుల సమస్యలు కళ్ళకు కనిపిస్తలేవా, కళ్ళు తీసేసినామైనా ఒక బ్లైండ్ గా ఉంటేనేమో ముఖ్యమంత్రికి వికలాంగుల బాధలు కనిపిస్తాయని చెప్పేసి నేను సామాజిక ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఊసెత్తిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఎన్నో పథకాలు, రాజకీయ రిజర్వేషన్ అన్నారు, రాజకీయ రిజర్వేషన్ కూడా లేదు. ఇట్లాంటివి చెప్పుకుంటా అంటే గొంతమ్మ కేరళ మేము ఎప్పుడూ కోరలేదు. మీరిచ్చినటువంటి హామీలనే అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయాలని చెప్పేసి మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. రాబోయే 16 నుంచి 30 వరకు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉందో ఆ సమావేశంలో మాకు సరైనటువంటి న్యాయం చేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క మంత్రి కూడా అయ్యా అడ్లూరు లక్ష్మణ్ గారు మినిస్టర్ గా మీరు ఉన్నారు, వికలాంగుల బాధలు కనిపిస్తలేవా, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు, ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, తక్షణమే ఈ యొక్క జనవరి 30 తారీఖు వరకు ప్రతి ఒక్క వికలాంగుడికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, సాధిద్దాం 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 సాధిద్దాం. ఇప్పుడు మన సైదులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మడికి తెలుసు గౌరవనీయులు, స్టేజ్ మీద ఉన్నటువంటి వికలాంగుల వివిధ సంఘాల నాయకులకి మరియు స్టేజ్ ముందు ఉన్నటువంటి పత్రికా విలేకరులకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన అన్న అన్నట్టు ఇంతకుముందుకు మేనిఫెస్టో కంటే ముందల మరుగుజ్జు సంతకం పెట్టడానికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే మీ మీడియా మిత్రులని తెలియజేస్తున్నాను. మీ మీడియా మిత్రులు ఆమె రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే అసెంబ్లీ రోజున బస్ స్టాప్లో నిలబడితే సరే ఎవరో దయదలిచి మీకేమన్నా ఇస్తున్నాడా అంటే మాకు ఏది లేదని చెప్పేసి ఆమె తిట్టుకుంటూ చాలా బాధపడుతుంటే నేను తీసుకుపోయి రేవంత్ రెడ్డిని కలుపుతా అని చెప్పేసి తీసుకుపోయి రేవంత్ రెడ్డిని కల్పిస్తే ఆ రోజు నేను హామీ ఇస్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగులందరికీ నేను అన్ని సమస్యలు తీరుస్తా అని చెప్పేసి నీకు మొట్టమొదటి జాబుగా నీకు నెరవేరుస్తా అని చెప్పేసి మీడియా మిత్రులు తీసుకుపోయి మన రేవంత్ రెడ్డి ముందు కూర్చోబెడితే ఫస్ట్ సిగ్నేచర్ ఇలా చేసిండండి. కానీ ఈ మొక్కతే ఉందా తెలంగాణలో వికలాంగులు మరుగుజ్జులైనా కానీ దివ్యాంగులలో 31, 21, 21 రకాలు ఉన్నారు. అందులో ఈ మొక్కతే ఉందా? ఎవరు లేరా? వీళ్ళ సమస్యలు అవపడతలేవా అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చి చేతులు సరిపోతుందా? అందుకే ఒకటే ప్రశ్నిస్తున్నాం, రేపు కాక అసెంబ్లీలో మా సమస్యల పైన మాట్లాడకపోతే చాలా ఉద్దుత్తత ఉంటది. అవసరమైతే నిరాహార దీక్ష ఉంటది, అవసరమైతే శ్రీకాంతాచార్య ఎలా చనిపోయిండు మేము అందరం మనం నిప్పంటించుకొని చావడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ వికలాంగుల వివిధ జిల్లాల నుంచి వచ్చి అసెంబ్లీ ముట్టిస్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తుంటున్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షుల గారికి మరియు ప్రెస్ క్లబ్ యాజమాన్యానికి మా వికలాంగుల సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో